లివర్ కిడ్నీ వ్యాధులతో కలిపినటువంటి వాళ్ళు 6 మొత్తం మందికి ఈ మొత్తాలు మనం అందజేస్తాం. ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉన్నటువంటి ప్రభుత్వం అడిగారు. తప్పనిసరిగా ఆగస్టు 1వ తారీఖు వచ్చింది. మీకు పేటకు పోయిన మన వాళ్ళు ఆ లైట్లు చూస్తే పాకలు కనిపిస్తా ఉందని చెప్పారు. తర్వాత అక్కడ రెస్టారెంట్ తీసుకొచ్చాం. 4 కోట్ల రూపాయలు చేయించా, అయినా మూలపడేశారు. అంటే ఇచ్చేంతవరకు కూడా ఈ సిస్టమ్ రసీదులు వస్తాయని, త్వరలోనే కొత్త పాస్ పుస్తకాలు కూడా ఇస్తామని మీకు నేను తెలియజేసుకుంటాను. టీడీపీ అబ్జర్వర్ మరియు రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులు శ్రీ అనకా స్వాములు గారిని, అలాగే గౌరవనీయులు ఒంగోలు అధ్యక్షులు శ్రీ వేల్పుల సింగయ్య గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలీ కొంచెం రావట్లేదు, గ్యాప్ లేదు. తీసుకున్నావు కదా, పెద్ద అమౌంట్ పెద్ద మొత్తం వేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. సార్ కొంచెం 7,000 రూపాయలు మనం 1వ తారీఖు ఇచ్చాం. ఈ రోజున మళ్ళీ 4,000 రూపాయలు వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, ఇటువంటి వాళ్ళందరూ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, వికలాంగులకి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం 500 నుంచి 3,000 పెంచితే, నిన్న మేము 6,000 పెంచేంత వరకు కూడాను ఆ 3,000 ఉంది. అంతేనా? ఈరోజు మళ్ళీ 6,000 చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయాన్ని మేము గమనించుకున్నాం. 100% అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 15,000 ప్రభుత్వం ఇస్తుంది. పోయిన నెలలో ఇచ్చాం, ఈ నెలలో ఇస్తున్నాం. పూర్తిగా కదలలేక మంచంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడాను 15,000 రూపాయలు దీర్ఘకాల వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా మనం ఇవ్వబోతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది పేరుకి మేము పెన్షన్ పంపిణీ చేస్తా ఉన్నాం. చాలా పెద్ద మొత్తంలో పెన్షన్లు చేశాం. ఇప్పుడే పోతురాలు చెప్తున్నాడు ఈ గ్రామంలో, అంతకుముందు 700 పెన్షన్లు ఉంటే దాన్ని 750 14, 19 తెలుగుదేశం ప్రభుత్వంలో 750 పెంచి 1400 చేస్తే, ఇప్పుడు అదనంగా వీళ్ళు పెంచింది. మీ పెన్షన్ లాపన బ్యాంకుల చుట్టూ తిప్పారు. చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి ఒక చోట మన బ్యాంకుల్లో పంపేయటాలు, రకరకాల ఇబ్బందులు చేసినటువంటి పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగుల చేత పంపిణీ చేసి చూపిస్తామని చెప్పి మేము ఛాలెంజ్గా తీసుకొని పంపిణీ చేసాం. ఈరోజు ఉద్యోగులు కూడా చాలా ఉత్సాహంగా మొదటి రోజే 100% చేస్తామని సంకల్పంతో ముందుకు పోవడం జరుగుతూ ఉంది. మేము తప్పనిసరిగా మెరుగైన విధంగా అందించామని తెలియజేసుకుంటూ, ఈరోజు నిన్న ఇక్కడ ఓడిపోయిన ఒక మాట మాట్లాడుతున్నాడు. 15,000 ఇస్తారు తల్లి వందనం చెప్పి ఎందుకు ఇలేదు అంటున్నాడు. సిగ్గనేది ఉండాలిగా మాట్లాడే ముందు. 15,000 అమ్మ ఒడి ఇస్తామని చెప్పేసి 13,000 దించినటువంటి మీరు మా గురించి మాట్లాడేదా? జనం చీకొట్టారు మిమ్మల్ని. బుచ్చి మళ్ళీ ఏదో ఉండాలనే ప్రయత్నాలు చేయబాకండి. పనిచేసే ప్రభుత్వానికి మీరు విమర్శలు చేయొద్దని చెప్పేసి, చౌకబారు విమర్శలు చేయొద్దని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఈరోజు అన్ని ఇచ్చినటువంటి పథకాలు, తల్లికి వందనం కావచ్చు, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, సామాజిక భద్రత పెన్షన్లు కావచ్చు, ఇవన్నీ కూడా మేము అమలుపరుస్తున్నాం. రాష్ట్రాన్ని అప్పులమయంలో కూర్చోబెట్టిన మీరు అప్పులమయంగా చేసినటువంటి పరిస్థితుల్లో ఒక సమర్థ నాయకత్వంతో ముందుకెళ్తున్నాం. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ సారథ్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఉందనే విషయాన్ని మీరు గమనించుకోండి.
మీరు శాశ్వతంగా కనుమరుగయ్యే రోజులతో కనిపిస్తున్న విషయాన్ని గమనించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సామాజిక భద్రతా లక్ష్యంగా మేము ముందుకెళ్తున్నాం అనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ రోజున ప్రతి చోట ప్రతి ఒక్కరికి ఇంటింటికి పెన్షన్లు అందుబాటు చేస్తున్నారు, భారీగానే జరుగుతూ ఉన్నాయనే విషయం తెలియజేసుకుంటూ ఇట్టి పరిస్థితుల్లో 100% పెన్షన్ పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం.